హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్. ఇది అప్డేట్ చేసిన తర్వాతకి వైట్ డిస్ప్లేలు, గ్రీన్ డిస్ప్లేలు రావటం ఈ మోడల్స్కి కామన్ అనమాట. ఇది రిపేర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఫోన్ హీట్ చేస్తాను. ఫోన్ అనేది హీట్ చేస్తే మనకి డిస్ప్లే అనేది బాడీ నుంచి సపరేషన్ అనేది ఫ్రీగా అవుతుంది. ఆ హీట్ చేయటం అంటే ఎట్లా అంటే ఒక 100 degrees 110 degreesలో హీటర్ ఉంటుంది. ఒక 15 minutes 12 minutes అట్లా పెడితే మనకి డిస్ప్లే అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. మనకి డిస్ప్లే అనేది డ్యామేజ్ జరగదు. ఓపెన్ చేసేటప్పుడు మనం హీట్ చేయకుండా బలవంతంగా ఓపెన్ చేసామనుకోండి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మన దగ్గర రిస్క్ తక్కువ ఉంటుంది అనమాట. ఏదైతే మనం కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారంగా మనం హీట్ చేసి చేస్తామో ఒక 10-15 minutes మనకి ఫ్రీగా అనేది డిస్ప్లే అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి ఒకసారి డిస్ప్లే అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి, మనం ఇప్పుడు ఆ డిస్ప్లే ఏదైతే కనెక్షన్స్కి మదర్ బోర్డ్ నుంచి వస్తాయో ఆ మదర్ బోర్డ్ కనెక్షన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. డిస్ప్లేను బాడీ మనకి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఓన్లీ డిస్ప్లే చూపిస్తాను. చూడండి, నేను ఎక్కడైతే మోడిఫికేషన్ చేస్తానో ఆ ప్లేస్ చూపిస్తాను. ఈ మధ్యలో ఐసీ ఉంది కదా, ఈ ఐసీ పక్కన మనకి ఆ వోల్టేజెస్ అనేది డ్రాప్ అవుతుంది. ఎందుకు డ్రాప్ అవుతుంది అంటే ఫోను హీట్ అవ్వటం వల్ల అప్డేట్స్ చేసినప్పుడు కొన్ని ట్రాక్స్ మిస్ అయ్యి ఏదైతే ప్రాబ్లం ట్రాక్స్ వోల్టేజ్ సప్లై ఉంటుందో ఆ ట్రాక్స్ మిస్ అవ్వటం వల్ల ఆ మిస్ అయిన ట్రాక్స్ని మళ్ళీ మనం సప్లై ఇస్తాం అన్నమాట. ఆ సప్లై ఇచ్చిన తర్వాతకి మనకి ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. ఒకవేళ మళ్ళీ కనుక ఈ ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తే ఇంకా ఈ మనం వేసిన ట్రాక్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ట్రాక్స్ ఏమన్నా పోయి ఉండొచ్చు. అప్పుడు మనకి మోడిఫికేషన్లు అవుతుందా లేదు అంటే టోటల్ స్ట్రిప్ మార్చుకోవాలనేది మనకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే మనకి ఫోన్ రెడీ అయిపోయింది. చూడండి, డిస్ప్లే అయితే ఆన్ అయిపోయింది. మళ్ళీ నేను ఫిక్స్ చేసేస్తున్నాను. మళ్ళీ ఎక్కడ స్క్రూస్ అక్కడ వేసేస్తున్నానండి. స్క్రూస్ మిస్ చేయటాలు అట్లాంటివి ఏం లేవు. ఎందుకంటే స్క్రూస్ మిస్ చేసామనుకోండి, పొరపాటు ఎప్పుడైనా ఫోన్ కింద పడితే ఆ స్క్రూస్ లేకుండా ఫోన్ ఉందనుకోండి, ఆ కింద పడినప్పుడు దానికి ఊడిపోయి సపరేట్ అయిపోతుంది, డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. ప్రాపర్గా క్లోజింగ్ అయిపోయింది. బయట స్క్రూస్ కూడా, మెయిన్ స్క్రూస్ కూడా వేసేస్తున్నాను, లోపల స్క్రూస్ కూడా అయిపోయినాయి. చూడండి, ఫోన్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. టచ్ వర్కింగ్ అంతా ఓకే. ఇలాంటి స్క్రీన్ మోడిఫికేషన్స్ 13 సిరీస్కి 14 సిరీస్కి ఏమన్నా ఉంటే మీరు స్క్రీన్ మీద ఉన్న అడ్రస్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి మంది కొత్త ఛానల్ అండి. పాత ఛానల్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందుకని చెప్పేసి ఇది కొత్త ఛానల్, సెకండ్ ఛానల్ ఇది కూడా నాదే. నా పేరు సందీప్ అండి, ఖమ్మం సందీప్ మొబైల్స్.